నమస్తేనండి. శ్రీమాత్రి నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాళ్లకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన ఆ శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని మన పురాణ కథనము. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు శ్రీ లక్ష్మీదేవిని పరిణయమాడారు. అన్ని మాసాల్లో అత్యంత పవిత్రమైనది ఈ కార్తీక మాసము. అందులోనూ అతి విశిష్టమైనది ఈ క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసము శుక్లపక్ష ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. అమృతం కోసము దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినము. మరియు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే రకరకాల పేర్లు ఉన్నాయి. అతి పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని, యోగులు మునులు తమ చాతుర్మాస్య దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు ఆ శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు. కాబట్టి ఆ రోజును బృందావని ద్వాదశిగా పిలుస్తారు. ఈ చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీ క్షేత్రంలో 1,00,00,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని మన పురాణాల్లో తెలిపారు. పాలసముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభతిథి కూడా ఈరోజే. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రము ముత్తైదువలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీ లక్ష్మిగాను, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రము దీపాలతో అలంకరిస్తారు. మరియు సంవత్సరంలో ఏ రోజైనా కూడా దీపారాధన చేయకపోతే వచ్చే దోషము ఈ రోజు దీపారాధన చేయడం వల్ల పరిహారం అవుతుంది. క్షీరాబ్ది మహాత్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ తెలియజేస్తుంది. శక్తి సామర్థ్యాలతో పరిపాలిస్తూ సిరి సంపదలకు ఏమాత్రం పొంగిపోక కేవలము విష్ణు పాదాచరణమే శాశ్వతమని భావించే అంబరీష చక్రవర్తి ఈ ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరించాడు. కాళింది నదిలో పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన 6,000 కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. మరియు బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం వడ్డించి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతున్న సమయంలో దూర్వాస మహర్షి అక్కడికి విచ్చేశాడు. దివ్యమైన సమయంలో దూర్వాసుని రాకను పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనను తన ఆతిథ్యము స్వీకరించమని అర్థించాడు. అందుకు దూర్వాసుడు తాను కాళింది నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్య బృందంతో సహా వెళ్ళాడు. అలా నదిలో స్నానం చేస్తూ పారవశ్యంతో దూర్వాసుడు పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా ద్వాదశి గడియలలో భుజిస్తే కానీ వ్రతఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచనలు సాగించాడు. దూర్వాసుడు నా అతిథి, అతనికి మర్యాదలు చేయడము నా విద్యుక్త ధర్మము. మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతనికి ఆగ్రహానికి శాపానికి గురి అవుతాను. అయితే ద్వాదశ గడియలలో నేను పారాయణం చేయకపోతే వ్రతఫలం దక్కదు మరియు విష్ణువు కృప వర్తించదు. బ్రాహ్మణ శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి ఈ ద్వాదశ గడియలలో శుద్ధ జలాన్ని సేవించి ఉపవాస దీక్ష ముగిసినట్లు అవుతుంది. అతిథిని కూడా గౌరవించినట్లవుతుంది. ఒకవేళ అప్పటికి ఆయన ఆగ్రహించి శపిస్తే అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తానని తన మనసులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని మాత్రమే సేవించి ముని రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంతలో నదీ స్నానం ముగించుకొని వచ్చిన దూర్వాసుడు జరిగింది దివ్య దృష్టితో గ్రహించి రాజు చేసింది మహా అపరాధమని భావించాడు.
తనకు ఈ రకంగా ఘోరమైన అవమానం జరిగిందని కోపంతో, ఆగ్రహంతో ఆ జటాజూటం నుంచి ఒక కృత్యని సృష్టించి తనపై ప్రయోగించాడు. ఈ పరిణామానికి అంబరీషుడు శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. అంతటా భక్తవత్సలుడైన ఆ శ్రీహరి రాక్షసులకు మృత్యు సూచకమైన ధూమకేతువు, ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రము క్షణాల్లో దూర్వాసుడు సృష్టించిన కృత్యను దహించి దురహంకారి అయిన దూర్వాసుని వెంబడించింది. సుదర్శన చక్రాల జ్వాలల నుంచి దూర్వాసుని రక్షించడము ఎవరితరం కాలేదు. తనను రక్షించమని బ్రహ్మను దూర్వాసుడు ప్రార్థించగా అప్పుడు వృత్తాంత మహాదురితాలను మర్దించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలి అంటే కేవలము ఆ విష్ణుమూర్తికే సాధ్యమని, ఆయననే శరణు వేడటం మంచిదని విధాత సూచించాడు. దీంతో శ్రీహరి చెంతకు చేరుకున్న దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకున్నాడు. దీనికి శ్రీహరి, నేను భక్తులకు సదా దాసుడను. తమ భక్తి పారవశ్యాలతో నన్ను భక్తులు వారి హృదయాల్లో బంధించి ఉంచుతారు. మరియు భక్తుల నిష్టలు చెరపడం చేతనే సుదర్శన చక్రము నిన్ను వెంబడించింది. నిన్ను ఈ సమయంలో రక్షించగలిగేదిన వ్యక్తి అంబరీషుడు మాత్రమే అని తెలిపాడు. అప్పుడు శ్రీహరి సూచనతో దూర్వాసుడు అంబరీషుని వద్దకు వెళ్ళి తనను మన్నించమని అడిగాడు. ప్రశస్తమైన క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని మహర్షి అనగానే దీనికి అంబరీషుడు, ఓ మహర్షి, ఈరోజు జరిగినవన్నీ భగవత్ సంకల్పాలేనని చెప్పి ఆ శ్రీహరి ప్రార్థించడంతో తిరిగి చక్రము విష్ణు సన్నిధికి చేరింది. అలా అంబరీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దూర్వాసుడు ఈరోజు లోకాలన్నింటినీ నీ భక్తి యొక్క గొప్పతనము ఘనమైన రీతిలో వెల్లడైంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజు ఈ కథాశ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని అనుగ్రహించాడు. కనుక ఈ రోజున తులసిని పూజించాలి. తులసి కోట ముందు 5 పద్మాలు వేసి దానిపై దీపాలు వెలిగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. మరియు 5 రకాల నైవేద్యాలు, 5 రకాల పండ్లు, తాంబూలాలను సమర్పించాలి. కనుక ఈ రోజున తులసి కోటను ఎలా పూజ చేయాలి అనేది తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. క్షీరాబ్ది ద్వాదశి లేదా ఉత్తాన ద్వాదశి నాడు శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు తులసి కొమ్మను వధువుగాను అలంకరిస్తారు. ఆ విష్ణు రూపంలోగాను భావించే ఉసిరి మొక్కను, కొమ్మను తీసుకువచ్చి తులసితో కళ్యాణం జరిపిస్తారు. తులసి కోటకు పసుపు కుంకుమలు పెట్టి తులసి మాతని భక్తిగా పూజించాలి. మరియు 365 వత్తులను తులసి కోట దగ్గర వెలిగించాలి. పరమాన్నం నివేదన చేయాలి. మరియు తులసి, ఉసిరి చెట్టు వద్ద 8 దిక్కుల 8 దీపాలు వెలిగించాలి. పసుపు, కుంకుమ, అక్షతలతో పూజలు చేయాలి. ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల అష్టదిక్పాలకులు, నవగ్రహాలు శాంతిస్తాయని మన పండితులు చెబుతున్నారు. పూజా ప్రారంభంలో ఏ పూజ ప్రారంభించినా ముందుగా పసుపు గణపతి పూజ చేయాలి. ఆ పూజా విధానము భక్తిగా, శ్రద్ధగా ఆచరించాలి. మరియు కార్తీక మాసంలో నెలంతా అత్యంత పవిత్రమైనదే. మరీ ముఖ్యంగా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ 5 రోజులు మరింత విశేషమైనవి అని చెబుతారు పండితులు. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడు. అందుకే దీనిని ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు. ఆ మర్నాడు వచ్చే ద్వాదశిని చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. యోగ నిద్ర నుంచి మేల్కొన్న ఆ శ్రీ మహావిష్ణువు ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి భూలోకానికి వస్తాడట. అందుకే శ్రీ మహావిష్ణువు కొలువైన ఉసిరికి ఆ శ్రీ మహాలక్ష్మి ఉండే తులసికి కళ్యాణం జరిపిస్తారు. వాసుకిని తాడుగాను, మందర పర్వతాన్ని కవ్వంగాను చేసుకుని ఈ రోజునే రాక్షసులు మరియు దేవతలు కలిసి క్షీరసాగరాన్ని చిలికారు. కాబట్టి చిలుకు ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు. అలాగే క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. పాలకడల నుంచి వచ్చిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈరోజు ఆ శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకుంటుంది. అందుకే లక్ష్మీదేవిని క్షీరాబ్ది కన్యక అని అంటారు.
అందుకు గుర్తుగా కూడా ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని చెబుతారు. మరియు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వరకు చాతుర్మాస్య దీక్షను చేస్తారు. ఈ రోజున దీక్ష విరమిస్తారు కాబట్టి ఈ పవిత్ర తిథిని యోగేశ్వర ద్వాదశి అని కూడా అంటారు. అయితే ఈ రోజున ఏం చేస్తే తులసీమాత కరుణిస్తుంది అంటే, తులసిని ప్రతినిత్యము పూజించిన, తులసి వివాహం జరిపించిన లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ముఖ్యంగా తులసి వివాహం జరిపించడం వల్ల కన్యాదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది మరియు మోక్షం ప్రాప్తిస్తుంది. వైవాహిక జీవితము సంతోషంగా ఉంటుంది. అయితే తులసి వివాహం ఎప్పుడు చేయాలి? దీనికి సరైన సమయం ఏది? తులసి వివాహం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. కార్తీక మాస శుక్లపక్షంలో నవంబర్ 22వ తేదీన ఏకాదశి ఉంది. ఈ తిథి రాత్రి 11:03 నుంచి ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు రాత్రి 9:01 వరకు ఉంటుంది మరియు 23వ తేదీ సాయంత్రము 5:25 వరకు నుండి రాత్రి 8:46 మధ్యన తులసి పూజకు మంచి సమయము. ఈ సమయంలో తులసి వివాహం జరపవచ్చును. నిజానికి తులసి వివాహము సాయంత్రం సమయంలో జరుపుతారు. ఈ ఏకాదశి 22వ తేదీ రాత్రి ప్రారంభమైంది కాబట్టి 23వ తేదీ సాయంత్రము తులసి వివాహం జరుపుకోవచ్చును. అయితే ఈ తులసి వివాహం వెనుక కారణం ఏంటి అంటే, కార్తీక మాసంలో ఏకాదశి రోజున విష్ణు భగవానుడు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. ఆ మరుసటి రోజే అంటే ద్వాదశి రోజు సాలగ్రామము అవతారంలో తులసి వివాహము చేసుకుంటాడు. అప్పటి నుంచి సాలగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తులసికి వివాహం జరపడము ఆనవాయితీగా వస్తుంది. అయితే తులసి వివాహం ఎలా జరపాలి అంటే, తులసి వివాహం జరపడానికి ఏకాదశి తిథి రోజు అన్ని పండుగల మాదిరిగానే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. ఆ రోజంతా శుచిగా ఉండాలి మరియు సాయంత్ర సమయంలో మాత్రమే తులసి వివాహం జరుపుతారు. కాబట్టి అందుకోసం కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. ఈ తులసి వివాహాన్ని విష్ణువుకు మరో రూపం అయిన శాలిగ్రామంతో జరుపుతారు. ఇందుకోసము విష్ణువు శాలిగ్రామాన్ని తులసి చెట్టుకు కట్టాలి. తర్వాత గంగా జలాన్ని చల్లాలి మరియు తులసి చెట్టు ముందు నీటితో నింపిన పాత్ర ఉంచి అందులో నెయ్యి దీపం వెలిగించాలి. తులసి మొక్క ఏర్పాటు చేసిన కుండీలో చెరుకు మండపాన్ని ఏర్పాటు చేయాలి. తులసి శాలిగ్రామాలకు చందనాన్ని రాసి తిలకాన్ని దిద్దాలి మరియు తులసి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించాలి. తులసమ్మకు ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. చేతికి కంకణాన్ని కట్టుకోవాలి. అలా కంకణం కట్టుకున్న చేతిలో శాలిగ్రామాన్ని పట్టుకుని తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి మరియు తులసి వివాహం జరిపేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండి తీరాలి. పూజ తర్వాత మాత్రమే ప్రసాదాన్ని స్వీకరించాలి. కార్తీక మాసంలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తి తులసి మొక్కలో కొలువై ఉంటాడు కాబట్టి ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాన్ని వెలిగించి మరియు ఉసిరికాయ దానాన్ని చేయాలి. ఆరోగ్యాన్ని చేకూర్చే అమృత ఫలము ఈ ఉసిరికాయ. దీని ఆరోగ్య ప్రయోజనాలు, ఇందులో ఉన్న అద్భుత గుణాల గురించి ఆయుర్వేదం అయితేనేమి సంపూర్ణంగా చెప్పగలదు. మదనం జరిగినప్పుడు అమృతం బయటకు వస్తున్నప్పుడు అది తొణికి అమృతం చుక్కలు రాలి పడితే ఆ అమృతపు బిందువుల ప్రతిరూపంగా ఏర్పడినదే ఈ ఉసిరికాయ. కారం రుచి తప్ప అన్ని రుచులను కలుపుకొని ఉండే ఒకే ఒక్క ఫలము ఉసిరి. ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరిని కార్తీక మాసంలో దానం చేయడము మరియు ఉసిరికాయలో దీపాన్ని వెలిగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు మరియు పురాణ కథనాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఇంకా ప్రతి ఇంట ఐశ్వర్యాన్ని చేకూర్చేది కనకదార స్తోత్రం అయితే అందరికీ ఈ స్తోత్రం మహిమ తెలుసు కానీ దాని వెనుక జరిగిన కథనము తెలిసి ఉండదు. చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. ఆదిశంకరాచార్యుల వారు చిన్నతనంలోనే సన్యసించాడనే విషయము మన అందరికీ తెలిసినదే. అలా ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు ఒకసారి భిక్ష కోసం వెళుతూ ఒక ఇంటి ముందు ఆగి మాతా భిక్షాందేహి అని అడుగుతాడు. అయితే ఆ ఇల్లు ఒక పేద బ్రాహ్మణురాలిది. ఆమెకు ఉన్నది ఒక్కటే చీర. ఆమె అప్పుడే స్నానం చేసి తన చీర ఆరబెట్టుకుని అది ఎప్పుడు ఆరుతుందా అని ఆ లోపలే ఒక మూల ఉండి ఎదురు చూస్తూ ఉంది.
అప్పుడు ఆమె ఇంట్లో తినడానికి ఎలాంటి పదార్థాలు లేవు. పూర్తిగా బీదరికంలో ఉంది. అలాంటి ఆమెకు ఆదిశంకరాచార్యుల పిలుపు వినబడగానే, అయ్యో! నా ఇంట్లో ఏమీ లేదు. కానీ ఎవరో భిక్షకు వచ్చారు. ఏమి చెయ్యాలి అని బాధపడుతూ వెతకగా ఆమెకు తన ఇంట్లో ఒకే ఒక చిన్న ఉసిరికాయ కనిపించింది. ఆమె బట్టలు లేకపోవడం వల్ల ఆ ఉసిరికాయనే తలుపు చాటు నుంచి ఆదిశంకరాచార్యుల భిక్ష పాత్రలోకి విసురుతుంది. మొదట ఆ సంఘటనకు ఆదిశంకరాచార్యులు అయోమయం చెందిన ఆయనకున్న దివ్య దృష్టితో పరిస్థితిని అర్థం చేసుకొని ఏమీ చేయలేకపోయినా కూడా ఉన్న ఉసిరిని దానం చేసిన ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె బీదరికాన్ని తలుచుకొని బాధపడుతూ విష్ణువు మరియు లక్ష్మీదేవి నిలయమైన ఆ ఉసిరిని చూస్తూ ఒక్కసారిగా కనకధార స్తోత్రాన్ని ఆశువుగా చెప్పారట. అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనవర్షం కురిపించిందనే పురాణ కథనము. అందుకే ఉసిరికాయ దానము ఎంతో గొప్పదని చెబుతారు. మరియు ఉసిరికాయలు ఈ కార్తీక పౌర్ణమి రోజు దానం చేయడం వల్ల వెలకట్టలేని ధనాన్ని దానం చేసిన పుణ్యము కలుగుతుంది. దీనివల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షము ఎల్లప్పుడూ వారిపై ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఏది దానం చేసినా కూడా దాని పుణ్యము ఎప్పటికీ వెంట ఉంటుంది. కాబట్టి ఉసిరికాయ దానము చాలా గొప్పది. ఇంకా ఉసిరి దీపం గురించి చెబితే లక్ష్మీదేవి ప్రతిరూపమైన ఉసిరిలో దీపం పెట్టడం వల్ల ఆ దేవిని చైతన్యవంతం చేసి ఆ పరమేశ్వరుడి నిలయంలో పెట్టినట్లు అవుతుంది. ఈ కార్తీక ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి రోజు ముక్కోటి దేవతలు శివుడి సమక్షంలో శివాలయంలోనే ఉంటారంటారు. అక్కడ ఇలా ఉసిరి దీపం పెడితే సకల దారిద్ర్యాలు తొలగి జీవితం గాడిలో పడుతుంది. ప్రణవ పంచాక్షరి జపము, విభూతి ధారణ, ఉసిరి దానము, దీపారాధన, కార్తీక పురాణ పఠనము ఇవన్నీ ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల ఎన్నో పాపాలు తొలగి జీవితంలో సమస్యలు తగ్గి జీవితానికి ఒక మంచి మార్గం కనబడుతుంది. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.